మెలీనా సీడ్స్ రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం తునికిపాడు గ్రామం గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నామండి. ఈ రోజు మనం మెలీనా సీడ్స్ వారి సీతా 177 అనే తేజ మిర్చి రకం ఫీల్డ్ పెట్టడం జరిగింది. దాదాపు 550 నుంచి 600 మంది రైతులు కూడా ఫీల్డ్ కు విచ్చేశారు. ముందుగా మనకి పెనుగంచిపోలు మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు, లక్ష్మీ తిరుపతమ్మ సీడ్స్ డీలర్ గారు అమరేష్ గారు, అలాగనే రమేష్ గారు ఉన్నారు. వారితో పాటు మన రైతు కూడా అందుబాటులో ఉన్నారు. ముందు రైతు గారితో మాట్లాడిన తర్వాత మనం మన డీలర్స్ గారితో మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? పిలాసారు తిరుపతిరావు. మీరు ఏ వెరైటీ వేసారండి? ఇప్పుడు శ్వేత వేసామండి మిలియన్ వాళ్ళది. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? పెనగంచి పూలు నాయ షాప్ లో అండి. పెనుగంచి పూలు లక్ష్మీ తిరుపతమ్మ సీడ్స్ లో తీసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? నేను 24 ప్యాకెట్లు తీసుకున్నాను 2 ఎకరాలకి. మీరే నారు సొంతంగా పెంచుకున్నారా, నర్సరీలో ఇచ్చారా? నర్సరీలో ఇచ్చాను సార్. మొలక శాతం ఎలా వచ్చింది? మొలక శాతం అయితే మాత్రం 2 ఎకరాలకు రాగా 12,000 నారు అమ్మే సార్. మీరు 2 ఎకరాలు వేసుకోగా 12,000 మొక్కలు అనేది అమ్మేసారు. మీరు మొక్క అనేది ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఎలా ఉందండి? ఫస్ట్ నుంచి కూడా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కింద నుంచి మంచిగా వచ్చి పూత పిందె మంచిగా ఇది వచ్చినట్టు నేను ఇంతవరకు ఎన్నిసార్లు వేసా కానీ ఏ చెట్టుని అంత ఇదిగా చూడాల. దీని ఆరోగ్యంగా మంచిగా క్వాలిటీ బాగుంది, రావటం మంచిగా ఉంది. కాపు కూడా దగ్గర చిక్క కాపు అనమాట. జంటలు రావటం మంచిగా పడతాం, ఎమ్మనే కాపు పిందె పూత కాగానే పిందె అవుతుంది. మీరు ఏమైనా కాయలు కోసారండి? నేను కోత కోసాను సార్. మొదటి కోత ఎన్ని క్వింటాలు అయింది సార్? 75 క్వింటాలు పండ్లు కోసాను సార్. 26 క్వింటాలు అయింది సార్. మనకి 2 ఎకరాలు వచ్చేసరికి 26 క్వింటాలు మొదటి కోత కట్టడం జరిగిందండి. మీకు తాలు శాతం ఎంత వచ్చిందన్న? తాలు వచ్చేసి 65 కిలోలు అయింది సార్. ఇప్పుడు అది పచ్చికాయ, రాలిన కాయ తాలుకాయ అయితే లేదు. ఎంత అయిద్దన్న దిగుబడి? ఇంచుమించు జనం వచ్చినట్టు 35 అంటున్నారండి. ఇంకా ఈ రోజు ఫిబ్రవరి 28, 2026 అండి. మీరు ముందుకు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటారు? ఎకరాల మంది ఎంత వేద్దాం అనుకుంటున్నారు? 2 ఎకరాలు వేస్తారు సార్. మనకి మొన్న ఈ మధ్య జరిగిన తుఫాను కూడా బాగా పంట నష్టం అనేది జరిగింది. మనకి దోమ గాని నల్లి గాని తామర పురుగు ఎఫెక్ట్ కూడా బాగుంది. మన దానిలో ఎలా ఉందన్న? పక్క చేను అర్జున వేశారు సార్. దానికి నల్లి బాగా అటాక్ అయింది. దీని విషయంలో వరకు అయితే మాత్రం దీనికి నల్లి అనేది ఎంత వచ్చినా కూడా పక్క చేలు అక్కడ నల్లి వచ్చినా కూడా దీని వరకు తట్టుకునే కబజెట్ ఉంది. విత్తనాలు పెట్టుబడి ఎక్కువ అంటారా తక్కువ అంటారా? పెట్టుబడి తక్కువ పెట్టి సార్. ఎన్ని మంది కట్టలు పెట్టారు? ముందు కట్టల వరకు వేసానికి వచ్చే మాత్రం ఒక 6 తళ్ళు వేసి ఉంటాను. 6 తళ్ళు 6 4 24 కట్టలు వేసాయండి. ఎకరానికి 2 ఎకరాల మీద 4 కట్టలు చల్లుకుంటూ వచ్చా. ఎకరానికి 2 లెక్క అంతే సార్. 6 తళ్ళు వేసా. థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారు. థ్యాంక్ యూ. అలానే మన మెలీనా సీడ్స్ పెనుగంచి పూలు ఆథరైజ్డ్ డీలర్ గారు ముందుగా అమరేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన మెలీనా సీడ్స్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు తీసుకోబట్టి? గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మెలీనాలో ఫస్ట్ జమున 116, సౌందర్య 117, అరుంధతి. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ సీత 177 ఇచ్చుకుంటూ వచ్చాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. మెలీనా సీడ్స్ నుంచి రైతుకు విత్తనం ఇవ్వాలంటే ఒక ఇది ఉంటది, భరోసా, మొలక శాతం బాగుంటది, పంట గ్యారంటీ ఉంటది. ఇట్లా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము ప్రతి సంవత్సరం కూడా మెలీనా సీడ్స్ ని బాగానే అమ్ముతా ఉంటాం. కంపెనీలో కూడా మాదే కొంచెం ఎక్కువ టర్న్ ఓవర్ కూడా ఉంటది. ఇది రైతు వైపు నుంచి మొలక శాతం బాగుంటది, మొలక శాతం జర్మినేషన్ బాగుంటది, పంట కూడా బాగుంటది. ఇప్పుడు ఈ 117 చూసుకుంటే చూడండి, మంచి కాయ పరిమాణం ఉంది, మంచి కలర్ ఉంది. ఇప్పటి వరకు కూడా రైతు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తుంటే ఆయన దాదాపు 2 ఎకరాలకి 2వ కోత, అదే 2 ఎకరాల్లో ఫస్ట్ కోత 26 క్వింటాలు కోసా అని చెప్తున్నాడు. పండుకాయ 76 క్వింటాలు కోసా అన్నాడు. అంటే 3:1 నిష్పత్తిలో ఉందండి కోత. అంటే పండుగాయ 3 కేజీలు కోస్తే 1 కేజీ ఎండుగాయ వస్తుంది. అట్లనే అంటే మొదటి కోత 26 క్వింటాల వరకు కోసాడు. రెండో కోత కూడా దాదాపు 30 క్వింటాల వరకు వస్తుందని చెప్తున్నారు ఇలాసాగర్ తిరుపతిరావు గారి మాటల్లో. అయితే ఈ క్రమంగా అంటే ఎకరానికి దాదాపుగా 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇవాళ వ్యవసాయ పరిస్థితుల్లో మరి 1 ఎకరానికి 30 క్వింటాలు అంటే కూడా మంచి దిగుబడి. ఇట్లా మంచి దిగుబడి వస్తున్న విత్తనాలు రైతులు మంచి ఎన్నుకొని ఇలాంటి విత్తనాలు వేసుకొని అధిక దిగుబడులు సాధిస్తే ఏంటంటే మనకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా రైతులు ఆనందంగా ఉంటే మనకి ఆనందంగా ఉంటది. అది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్. మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు కూడా ఉన్నారు, రమేష్ గారు కూడా ఒక మాట. బాగా చిక్కదనంగా ఉంది, గది బాగా దగ్గరగా ఉంది, సీడ్ ఎక్కువ ఉంది, కాయలు గింజ శాతం ఎక్కువ ఉంది. అందుకని ఆల్రెడీ దిగుబడి బాగుంటుంది. మంచి విత్తనం వేసుకోవచ్చు అందరం. ఓకే. కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుందండి. కాపు కూడా బాగా. గనుపులో 2 కాయలు వస్తున్నాయి సార్. ఒక దాంట్లో గనుపులో 2 కాయలు వస్తున్నాయి. 2 కాయలు 2 కాయలు కూడా దీనివల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. గింజ శాతం కూడా బాగుంది కాయలు.
కంపెనీ. ప్రొడక్షన్ లో మనకి 34 సంవత్సరాల అనుభవం ఉంది. సరే నేను తర్వాత మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ అండి. మనకి 35 రకాలు మిర్చి రకాలు ఉన్నాయండి, వెరైటీస్ కూడా. దానితో పాటు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుంచి మనకి 2026-27 సంవత్సరానికి గనక మనకి మొక్కజొన్న కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. మంది ప్రతి ప్యాకెట్ కనుక చూస్తే R&D అని ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కనుక చూస్తే QR కోడ్ ఉంటుంది, దానితో పాటు బార్ కోడ్ కూడా ఉంటుందండి. ఈ QR కోడ్ కనుక పెద్ద మొబైల్తో మనం స్మార్ట్ మొబైల్తో కనుక స్కాన్ చేస్తే ఈ ప్యాకెట్ అసలు డూప్లికేటా ఒరిజినల్ అని ముందుగా తెలుసుకోవచ్చు. దానితో పాటు మొలక శాతం 100 విత్తనాల్లో 90 పైనే మొలుస్తుందండి. దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛతా నాణ్యత 100కి 99 పైనే ఉంటుంది. స్వచ్ఛతా మనం ఓపెన్ 100 మొక్కల్లో 99 పైన మొక్కలు ఒకేలాగా చాలా విత్తనాలు పడతాయి. దానితో పాటు గింజలు ఎన్ని ఉన్నాయి, నర్సరీలో ఎన్ని విత్తనాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. విత్తనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం మనం ఒక ప్యాకెట్ ఎన్ని అనేది, ఒక ప్యాకెట్ ఎక్కువగా తక్కువగా అనేది తీసుకోవచ్చు అండి. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.